ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. మన జిల్లాలో కలెక్టర్ గారు ఉన్నారు, మన అందరూ కూడా ఉన్నారు. అంత పెద్ద మొక్క నరికినప్పుడు ఎందుకు వాళ్ళ మీద మీరు కేసు పెట్టలేకపోయినారని వాళ్ళను కూడా నేను అడుగుతున్నాం. మా ప్రభుత్వం ఉన్నారు, మా నాయకులు జరిగారు, వద్దు మనం చేయకూడదంటే అందరూ కూడా నన్ను గౌరవించి బయటికి పోయినారు. మన ఇలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద దుర్మార్గం పని చేశారు. మన ఒక్కరికైనా పేదవాళ్ళు పట్టాలు ఇచ్చారయ్యా. మీరే అన్ని 1, 5, 6 ఒక్కొక్క లీడర్ అన్ని కూడా ఆక్రమించుకున్నారు. ఇప్పుడే చెప్తున్నా, ఎవరైనా చింతదాపులో భూమి సైట్ గాని ఎవరైనా కొన్నారంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనికి మళ్ళీ ఇప్పిస్తామని ఎవరైనా కొనొద్దండి. కొంటే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. ఇక్కడున్న మీ బంగారు కొన్నా ఎవరు కొన్నా తిరిగి ఇప్పించే బాధ్యత అది మనమే తీసుకుందామని ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటున్నాం. చింత చెట్లు నరికేశారు, కనీసం పేదవాళ్ళు కూడా పట్టాలు ఇవ్వకుండా ఎకరాలు ఆక్రమించుకున్నారని కూడా చెప్తున్నారు. అది మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్ లీడర్లు కూడా చెప్తున్నాం. ఇంకా 60 పట్టాలున్నాయి, ఎవరు కండవా వేసుకోవద్దండి, ఎవరైనా మా పార్టీలోకి వస్తే మీకు ఇస్తామని వైఎస్ఆర్ వాళ్ళు అంటున్నారంట. ఎంత దుర్మార్గంలో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని ఇక్కడుండే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాం. ఇవన్నీ జరగకూడదు. మనకి న్యాయం జరగాలంటే మనం ఏం చేయాలమ్మా? ఓటు వేయాలి. ఓటు కూడా వేసేది ఎన్ని రోజులు కొద్ది? కేవలం 32 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. మా మహిళా సోదరి మండలందరూ కూడా చాలా మంది ఎంతో ఉత్సాహంగా, దాదాపు 5 సంవత్సరాల నుంచి లేని ఉత్సాహం ఈ రోజు ఉత్సాహంగా ఎగురుతుంటూ, పెద్దవాళ్ళు ఏదైనా 70-80 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ రోజు చాలా హ్యాపీ సంతోషంగా డాన్సులు ఆడుకుంటూ వస్తుంటే పైన చూసేదానికి 2 కళ్ళు కూడా నాకు సరిపోలేదు. అంత విధంగా చాలా చక్కగా కూడా మీరు చేశారు. ఆనందం కూడా మీలో ఉంది. ఒక పండుగ వాతావరణం లాగా ఈ రోజు కందకూరులో కూడా మనకు ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మా తెలుగుదేశం నాయకులు గాని, కార్యకర్తలు గాని, మా మహిళలు గాని, మా యువతను గాని, మా అమ్మాయిలను గాని ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని ముయ్యి ఇస్తామని కూడా ఈ సభాముఖంగా కూడా నేను చెప్తున్నాం. అనవసరంగా కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, చాలా ఇబ్బంది కూడా పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఏమి చేసుకునే వాళ్ళం చేసుకోరని కూడా చెప్తున్నాం. ఎన్ని కేసులున్నా తీసేపించి కొట్టేపించే బాధ్యత కూడా మీరు నా భుజ స్పందాల మీద కూడా వేసుకుంటాం. ఎందుకంటే చిన్న ఒక ఫ్లెక్సీ పెట్టినా కేసే, ఒక బైక్ సౌండ్ పెట్టినా కేసే, అదే విధంగా ఒక మైక్ లో పాట పరిటాల పాట పెట్టినా కేసే, పరిటాల సునీతమ్మని గ్రామానికి ఆహ్వానిస్తున్నారన్నా కేసే, ఒక గృహప్రవేశాలు కావాలన్నా కేసే, ప్రతి ఒక్క దానికి అడగడగనా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినారు. అవన్నీ కూడా మొయ్యి చెల్లిస్తామని ప్రత్యేకంగా వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నాం. కందకూరులో చూపించిన అభిమానం, ఆప్యాయత, అనురాగం కూడా ఎప్పుడు కూడా నేను మరచిపోనని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి విచ్చేసిన అన్నలకి, తమ్ములకి అందరికీ ఒకటే చెప్తున్నాం. కాలనీ వాసులకు కూడా ఒకటే చెప్తున్నాం. ఎస్సీ కాలనీ వాళ్ళకు కూడా ఎప్పుడైనా పరిటాల కుటుంబం తలుపులు తెరిచే ఉంటాయి. మీ పనులు ఏదైనా ఉన్నా డైరెక్ట్ గా వచ్చి మీరు పని చేయించుకోవచ్చని ప్రత్యేకంగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఇందాక ఎస్సీ కాలనీ లేకపోతే ఒకటే అడిగారు, పూజ చేసుకుంటే పూజారులందరూ కూడా అక్క మాకు ఒక ఆర్చ్ కట్టియండి, అంబేద్కర్ విగ్రహం పెట్టియండి అని. వాళ్ళు అడిగింది కూడా తప్పకుండా అంబేద్కర్ విగ్రహం, ఆర్చ్ కూడా కట్టిస్తానని ఈ సభాముఖంగా వాళ్ళు ఎస్సీ కాలనీ వాసులందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ రోజు నన్ను ఈ గ్రామానికి ఆహ్వానించినందుకు మీకు అందరికీ పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, కేవలం 32 రోజులు మాత్రమే ఉంది. ప్రతిరోజు సాయంత్రం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పని చేయాలని మరొకసారి మీకు అందరికీ కూడా నేను పేరు తెలియజేసుకుంటూ, మళ్ళీ నేను, శ్రీరామ్, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గ్రామానికి కూడా వస్తామని మీకు అందరికీ కూడా పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ